ఎందుకని మనం శివకేశవులను కీర్తించామో తెలుసా? ఈ పక్కనే ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది. ఆ ఊరు ఒక మహానుభావుడు, ఓ మహాత్ముడు పుట్టిన ఊరు. ఆ ఊరిలో ఒక ఆయన పుట్టి, ఆయన ఒక పద్యం, ఒకటి కాదు చాలా పద్యాలు ఆయన రచించారు. అందులో ఒక పద్యం ఇవాళ మనం చెప్పుకోవాలి, మీరు కూడా చెప్పాలి. అది నోటికి వచ్చి తీరాలి. ముఖ్యంగా ఓరుగోళ్ళు వాళ్ళకు వచ్చి తీరాలి, తెలుగు వాళ్ళందరికీ రావాలి. చాగంటి గారు చాలాసార్లు చెప్పారు, చెప్పగానే మీకు గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే ఎదురుగా శివుడు ఉన్నాడు. శివ అంటే అర్థం ఏంటి? దేవుడు. ఎవరో చెప్పేశారు పిల్లడు. ఏం చెప్పారా? ఏం పేరు నీ పేరు? తరుణ్. మంచి తరుణంలో తరుణ్. గివ్ ద బిగ్ హ్యాండ్ టు తరుణ్. వెరీ గుడ్. శివ అంటే దేవుడు. శివ అంటే అర్థం శుభకరం, శుభములు ఇచ్చువాడు. అందుకనే ఈ పక్కనే 50 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది. ఆ ఊరిలో చాలా మహాత్ముడు ఒక ఆయన పుట్టారు. ఆ పక్కనే ఇంకో ఊరిలో ఇంకో మహాత్ములు పుట్టారు. వాళ్ళిద్దరూ కూడా ఒకరు రాముణ్ణి సేవించి ఒకరు శివుణ్ణి సేవించారు. వాళ్ళ పేర్లు మీకు తెలుసు. నేను ఈ పద్యం చెప్పగానే మీకు అర్థమైపోతుంది. చెప్పనా? మీరు కూడా చెప్పాలి. చేతులారంగా చేతులారంగా శివుని భూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, దయయు సత్య అందుకు మనం భాగ్యవంతులం. ఈ తెలుగు నేల మీద పుట్టినందుకు మనం భాగ్యవంతులం. ఈ సినిమాల్లో కూడా కృష్ణుణ్ణి కీర్తిస్తూ తెలుగువారు ఎంత గొప్పవారని అందులో చెప్తారు. శ్రీకర కరుణాలవాల వేణుగోపాల, శ్రీకర కరుణాలవాల వేణుగోపాల. ఆ యొక్క పాటలో చెప్తారు, కాకతీయ వైభవం హంపి నేంగి ప్రాభవం, కాకతీయ వైభవం హంపి వేంగి ప్రాభవం. అందువల్ల ఇది మామూలు గడ్డ కాదు, ఇది పోరుగడ్డ, ఇది పోతుగడ్డ. ఇక్కడ ఉండకూడదు ఎటువంటి ఎర్రగడ్డ. అర్థం చేసుకో బిడ్డ, అవునా కదా? కాబట్టి ఎవడైనా చరిత్ర తెలుసుకోకపోతే, చరిత్ర చదవకపోతే, చరిత్రలో జరిగిన దాన్ని గుర్తు పెట్టుకుని జీవించకపోతే చరిత్రలో లేకుండా పోతాం. అందుకని మనం చాలా గొప్ప వాళ్ళకి వారసులం. మనం విష్ణు ఆరాధకులం, మనం శక్తి ఆరాధకులం, మనం శివ ఆరాధకులం. కాబట్టి నేను చెప్తాను, ఎప్పుడైనా నేను కొండ మీద ఉన్న శ్రీనివాసుని పూజిస్తా, కొండని ఎత్తిన గోవిందుని పూజిస్తా, లోకం కోసం విషం తాగిన శివుణ్ణి పూజిస్తా, కోదండం పట్టిన రాముణ్ణి పూజిస్తా. నేను శివారాధన చేస్తా, శవారాధన చెయ్యను. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, మీరు తెలుసుకోండి, అన్నీ ఒకటే కదా అని అబద్ధాలు చెప్పకండి. 5 వేలు సమానమా? 5 వేలు సమానమా? అమ్మ బొమ్మ సమానమా? అమ్మ బొమ్మ సమానమా? షాపులో బొమ్మ, మన ఇంట్లో అమ్మ సమానం కాదు కదా. మరి శివుడి ఎదురుగా ఉండే నంది, రోడ్డు మీద తిరిగే పంది సమానమా? ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు సమానమా? కాబట్టి ఆలోచించండి, అన్నీ ఒకటే, అన్ని మతాలు ఒకటే అని అబద్ధాలు చెప్పకండి. మీరు చదవండి, మీరు భగవద్గీత చదవండి, బైబిలు చదవండి, ఖురాను చదవండి. సర్వే జన, తర్వాత ఏంటి? సర్వే జన, గట్టిగా సర్వే జన. ఎవడు చెప్పగలడు ఈ మాట? ఎవరు చెప్పగలరు?
హిందువులు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే వాడెవడో కనపడినవాడు, మనకి దూరంగా ఉన్నవాడు కూడా బాగుండాలి, ప్రతి జీవి బాగుండాలి అని మనం చెప్పగలం. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే మన గతమేదో, మన మతమేదో, మన పూర్వీకుల అభిమతమేదో కూడా తెలుసుకోవాలి. అవునా కాదా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాబట్టి శివుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక కుటుంబంగా ఉండడం, అదే సమయంలో జాగ్రత్తగా కూడా ఉండడం. మనం ఇంత ప్రశాంతంగా ఇంత పెద్ద కార్యక్రమం, మన బంగారు కొండ, ఈయన హనుమకొండ రాకేష్ ఈ కార్యక్రమం చేయబట్టే కదా. కాబట్టి మీరు రావడం గొప్ప విషయం, మేము చెప్పడం కాదు, మీరు వినడం గొప్ప విషయం. తినకుండా నీళ్లు కూడా తాగకుండా కొంతమంది ఇక్కడ శివరాత్రి చేసే పుణ్యాత్ములు ఉన్నారు. కేవలం నీళ్లు తాగి మాత్రమే శివరాత్రి చేసే పుణ్యాత్ములు ఉన్నారు. కొందరు పండ్లు తీసుకుని శివరాత్రి చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఉప్మా, పులిహార, జొమాటోలో టమాటా బాతు తినేసాక ఇంకా శివరాత్రి లేదు, ఓన్లీ శుభరాత్రి. ఆ తర్వాత కాలరాత్రి, ఆల్రెడీ అర్ధరాత్రి. ఓకే, ఇప్పుడు ఓన్లీ అసలు వాటర్ లేకుండా కూడా ఎవరైనా ఉన్నారా? నిర్జల, నిర్జల తిప్పడం నిర్జల అంటే నో జల, నీళ్లు కూడా తాగకుండా ఉండగలగడం అంటే ఈ ఎండలు మొదలయ్యాక మా అమ్మమ్మ చెప్పేది, శివరాత్రికి చలి శివశివ అనుకుంటూ వెళ్ళిపోతుందండి. ఇంకా రేపటి నుంచి సూర్యుడు సింగిల్ సాంగ్ ఏంటది, రెచ్చిపోతాను బ్రదర్, ఊడిపోద్ది మీ లెదర్, అదే కదా సాంగ్ రేపటి నుంచి. అవునా? సో రేపటి నుంచి ఆయనకి పెరుగుద్ది తెక్క, మనకి పెంచుతాడు ఒక్క, అది మాత్రం పక్క, మనం ఇప్పాలి చొక్క. నిజమే కదా, నిజమే కదా. సో అందుకని ఇకపైన ఉపవాసం చేయాలంటే ఎండల్లో మండిపోతాం. ఏకాదశి నిన్నగాక మొన్న వెళ్ళింది, ఇప్పుడు శివరాత్రి. ఎవరైతే నీళ్లు కూడా తాగకుండా ఇప్పటిదాకా శివుని అనుగ్రహం కోసం ఉపవాసం చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక్కసారి ఆహా, నిజంగా పుణ్యాత్ములు, మీరు ధన్యాత్ములు. ఇతరులలో మంచిని మెచ్చుకోగలుగుతున్నారంటే నిజంగా మీరు చాలా చాలా ఉత్తములు. ఇదే మనం నేర్చుకోమని చెప్పారు పెద్దవాళ్ళు. రావణాసురుడికి శక్తి ఉంది, రావణాసురుడికి భక్తి ఉంది, రావణాసురుడి యుక్తి ఉంది, చాలా జ్ఞానం ఉంది, అయినా నాశనం అయిపోయాడు. ఎందుకు? వాడికి ఏముందో తెలుసా? ఈశ్వర, వాడికి ఈశ్వర ఆ భక్తి ఉంది. కానీ రావణాసురుడు చనిపోతుంటే ఈశ్వరుడు రాలేదే, మావాడు కదా రక్షించాలి కదా అని ఎందుకు రాలే? ఎందుకంటే మనందరికీ ఇంగ్లీష్లో తెలుసు ఈగో. ఈగో అంటే తెలుసా అర్థం? ఈశ్వర విల్ గో, దట్ ఇస్ కాల్డ్ ఈగో. ఈశ్వరుడు ఉన్నాడు ఈగో ఉన్న చోట, అర్థమైందా? అందుకని వినయం, వినయం ఉండాలి. రావణాసురుడి దగ్గర బోల్డ్ అంత ఆర్మీ ఉంది, వెపన్స్ ఉన్నాయి, తెలివి ఉంది, బలగం ఉంది, ఆయుధాలున్నాయి, వాహనాలున్నాయి, నగరం ఉంది. అయినా ఇవేవీ లేని రాముడు, ఇవేవీ లేని రాముడు కోతులతో వచ్చి కొట్టేశాడండి. ఎందువల్ల? రాముడి దగ్గర ఏముంది? ధర్మము. ప్రపంచంలో ధర్మం కోసం దేన్నైనా వదిలేయాలి, కానీ ధర్మం కోసం దేన్నైనా వదలాలి తప్ప దేనికోసము ధర్మాన్ని వదలకూడదు. చెప్పారు కదా ఇందాక, భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ఏంటి? ధర్మక్షేత్రే స్టార్టింగ్. అలాగే చిట్ట చివరి చెప్తారు ఆఖరి శ్లోకం, మనం చెప్పేసుకుందాం. యత్ర, పుణ్యకాలం ఇది, ఇది పుణ్యకాలం. రేపటి నుంచి ఎలాగా? ఎండాకాలం, మనకు వచ్చేది పోయేకాలం. ఫిక్స్డ్ కదా, కదా. పోయింది చలికాలం, ఇప్పుడు ఉన్నది కలికాలం, తర్వాత వచ్చేది ఎండాకాలం, మనకి పర్మనెంట్గా ఉండేది పోయేకాలం. ఇలా విని అలా వదిలేస్తాం. చచ్చా, మీరు అలాంటి వాళ్ళు కాదు. ఊరికే అన్నా చెప్పండి అన్న,
ఎత్ర వినపల్లే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీర్ విజయోర్ భూతి ధ్రువా నీతిర్ మతిర్ మమ. మీరు వినాలి, చదవాలి, అర్థం తెలుసుకోవాలి. భగవద్గీతలో స్వామి చెప్తున్నారు. మొట్టమొదటి శ్లోకం ఎవరు చెప్పారు? ధృతరాష్ట్రుడు. ఆఖరి శ్లోకం ఎవరు చెప్పారు? సంజయుడు. మధ్యలో అర్జునుడు, కృష్ణుడు. మనదందరిది అర్జునుడి పాత్ర. అందుకని మనం అందరం గీత చదువుదాం.